మనము 2025 సంవత్సరంలో తెలంగాణ టూరిజం పాలసీ అన్నది లాంచ్ చేయడం జరిగింది. పాలసీ లాంచ్ చేసిన తర్వాత టూరిజం కాన్క్లేవ్ అన్నది వరల్డ్ టూరిజం డే నాడు సెప్టెంబర్ 27 నాడు కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో మన టూరిజం పాలసీ ప్రకారం మొత్తం 15,000 crores వరకు ఇన్వెస్ట్మెంట్ అన్నది రావడం జరిగింది. సో 31 ప్రాజెక్ట్స్ వరకు కూడా మనకు డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్లో టూరిజం డెవలప్మెంట్ కోసం ఇన్వెస్టర్స్ అనేవారు ముందుకు రావడం జరిగింది. పాలసీలో మొత్తం మనం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇంత 15,000 crore ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడంతో పాటు 3 లక్షల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, అలానే జీడిపి కాంట్రిబ్యూషన్ టూరిజం అన్నది ప్రస్తుతం అరౌండ్ 5% కాంట్రిబ్యూషన్లో ఉంది. సో దాన్ని 10% వరకు పెంచడం, అలానే ఇండియాలో అన్ని స్టేట్స్లో కూడా తెలంగాణను టాప్ 5 టూరిస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దడం అన్నది ఈ 5 yearsలో మనం పాలసీ విజన్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే మైస్ టూరిజం అంటున్నారు. అంటే హైదరాబాద్లో ఎలాంటి మీటింగ్స్ జరిగినా, సదస్సులు జరిగినా వాళ్ళందరినీ కూడా టూరిజం ప్లేస్కి తీసుకెళ్తామంటున్నారు. సో దాంట్లో కూడా ఎంతమందిని ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? ఎలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తారు? సో మైస్లో భాగంగా మనందరికీ తెలిసిందే హైదరాబాద్ ఈజ్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ మైస్ డెస్టినేషన్ విత్ వెరీ గుడ్ కన్వెన్షన్ క్యాపబిలిటీస్ లైక్ హైటెక్ సెంటర్. సో మనం రీసెంట్గా మిస్ వరల్డ్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. ఇది వరకు కూడా గ్లోబల్ ఈవెంట్స్ చాలా కూడా మనము హైదరాబాద్లో హోస్ట్ చేశాము. సో ఈ బిజినెస్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు వచ్చి వాళ్ళు పని చూసుకొని దే ఆర్ గోయింగ్ బ్యాక్. బట్ తెలంగాణలో ఉన్న అమేజింగ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి అంత వీలు ఉండట్లేదు. అందుకు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కాన్ఫరెన్సెస్ ఏవైతే లైనప్ అయి ఉన్నాయో సో ఆ క్యాలెండర్ అన్నది మనం తీసుకొని ఆ కాన్ఫరెన్స్ ఆర్గనైజర్స్ ద్వారా డెలిగేట్స్, డిగ్నిటరీస్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణలో ఉన్న టూరిజం డెస్టినేషన్స్ ఈ విధంగా ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్న సైట్ సీయింగ్ డెస్టినేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మీరు మీ స్టే ఎక్స్టెండ్ చేసుకోండి, 1-2 days ఎక్స్టెండ్ చేసుకొని తెలంగాణను కూడా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళండి. ఇక్కడున్న రిచ్ కల్నరీ హెరిటేజ్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళండి. సో వీటన్నిటి మీద కూడా మనము కస్టమ్ టూర్స్ అనే బ్రోచర్ తయారు చేసి ప్యాకేజెస్ తయారు చేసి బిజినెస్ టూరిస్ట్కి స్పెషల్గా మనము ముందుగానే అడ్వాన్స్డ్గా మెయిల్స్ పంపించడం, వారి వెబ్సైట్లో అప్లోడ్ చేయించడం, ఇవన్నీ కూడా చేసి వారు మనం క్యాప్షన్ కూడా తీసుకొచ్చాము, వర్క్, వాండర్ అండ్ వండర్. సో మీరు పని చేయండి, దాంతోపాటు ఎక్స్ప్లోర్ చేయండి అండ్ గెట్ వండర్డ్ బై ద అమేజింగ్ డెస్టినేషన్స్ ఇన్ తెలంగాణ.